డైలీ టేస్ట్ ది డైలీ. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరనే. జూబ్లీ హిల్స్ అనేది డెడ్ ఎండ్. ఆ పక్క ఏముండేది కాదు, గుట్టలు రాళ్ళు, లేకుంటే కారు కూడా పోయేది కాదు. ఆ రోజు ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించాం. తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం. చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు 10,000 రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు 170 కోట్లు 160 కోట్లు ఎకరా అమ్ముతా ఉంది. అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి, మనుషుల మేధాశక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాలు అమ్మితే 1355 కోట్లు వచ్చింది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది. నేను అనంతపూర్ బాగా వెనుకబడిన జిల్లా, కరువు జిల్లా, ఎడారిగా మారిపోతున్నారు. మారిపోయే సూచనలు వచ్చాయి. రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం. నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాను. ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసుకుపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసుకుపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు నీళ్లు ఇచ్చాం, హార్టికల్చర్ పంటలు పెట్టారు, మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు అనంతపూర్ జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారయ్యే పరిస్థితుందంటే ఇది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఆలోచించే విధానం అని మరొక్కసారి మీ అందరికీ చేస్తున్నా.